కౌశిక్ రెడ్డి గారు దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు 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 అధ్యక్ష అధ్యక్ష కౌశిక్ రెడ్డి నేను గారు అన్నది తప్పేమనుందా అధ్యక్ష? వన్ మినిట్ నేను కొత్త సభ్యులు సరే నేను కౌశిక్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఒక గౌరవ మంత్రి గారిని ఆ విధంగా దట్టు మహిళా మంత్రి గారిని ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడటం సరికాదు. సరి చేసుకోండి, విత్డ్రా చేసుకోండి, క్షమాపణ చెప్పండి. ఈరోజు మేము ఎందుకు కోరుతా ఉన్నాడు మొదటిసారి సరే మీరు చెప్దామని ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్లో చెప్పుంటారు, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం తప్పు చేసినా అంటే అది కాదు. దయచేసి మా యువ మిత్రులను కోరుతా ఉన్నాను తప్పకుండా, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా మనం మాట్లాడాలి, ఈ సభకు సంబంధించిన గౌరవాన్ని ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో పక్కనున్న మా కేటీఆర్ గారు కూడా చెప్తే బాగుంటుంది, పక్కనున్న పెద్దలు గోపీనాథ్ గారు చెప్తే బాగుంటుంది, అనుభవం ఉన్న మరి మహిళా పెద్దలు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చెప్తే బాగుంటుంది. కొత్త సభ్యులకు చెప్పాల్సిన ధర్మం మీ పైన కూడా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్క మాట మీరు ఎట్లా కనిపిస్తున్నారు చైర్కు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్పండి అధ్యక్ష. ఓకే అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష 27 తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష. ఏమని పెడతారు అధ్యక్ష? అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై our re-owned beer brands. Dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands ani Soap Distilleries వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు. దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది, వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి. దాని తర్వాత 28 తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష. ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష? టు అడ్రస్ ద అబౌవ్ ద MDBCL has responded on the offer of Soam Distilleries of MP state to supply beer to the State Beverages Corporation. This said company is a supplier of IMFL to 22 states, UTs, military units since 2 decades అని చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చెప్తారు అధ్యక్ష? అదే ప్రెస్ నోట్లో the government takes this prestigious presence as their pride. The above said Soam Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, my office was not aware of the day-to-day transactions
of the corporation. As per the existing procedure, the above applications were not being placed for the minister's consideration. అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే పాపం నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? అరే అధ్యక్ష, అధ్యక్ష ఇదే కంపెనీకి అన్న ఒక నిమిషం, అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష. దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక సూచన, గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది, స్పష్టతతో చెప్పడం జరిగింది. ఈరోజు ఏ బ్రీఫ్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు, ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు. అరే రేపొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మధ్యప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈయన చూసిండా, ఈయన ఇన్నడా? అప్పుడు కూడా ఆయన మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయనేమైనా ఇన్నడా? ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నాం అధ్యక్ష. వారు ఏదైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా, ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు, ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు. తప్పకుండా ఒక స్పష్టతతో పొండి. మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు, మీరు కూడా ఎదగాలని మాకుంటుంది. మీరు ఎదగాలి, మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి, దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాలి. కాదంటలేం, మీరు ఏది చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం. కానీ మీ బురద చల్లుతాం, కాదు మీరు అందరు బురద చల్లుతాం, మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు. అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన, సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు. వారు తప్పు కాదు, కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష, ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు. వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు, వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారి కొత్త శాసనసభ్యులను, నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు సభా అధ్యక్షుణ్ణి ఏకవచనంతో పిలువరాదు సభల, ఇదొకటి అధ్యక్ష. ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నాను అధ్యక్ష. ఓకే అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేనంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులందరితోటి, బీఆర్ఎస్ సభ్యులందరూ మొత్తం సభతోటి దయచేసి ఎక్సైజ్ పైన నేను మాట్లాడినప్పుడు మీరు అందరూ ప్రజెంట్గా ఉండాలా, రాష్ట్రం మొత్తం వినాలా, ఎవరి బండారం బయటపడుతో తెలియాలి అధ్యక్ష. దట్స్ మై రిక్వెస్ట్ అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు ఇచ్చిన రిప్లైకి మొత్తం శాసనసభ్యులు ఆ రోజు ఉంటారు. ఇంతకుముందు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అధ్యక్ష, ఎందుకంటే నాకు ముందటి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. తను ఎక్కువ అంటే నేను శ్రీధర్ బాబు గారిని ఎక్కువ అనలేను, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం, దాంతోపాటు నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడూ ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ అధ్యక్ష తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను, నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా. ఇది
సోమ్ డిస్లరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిరన్న. మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం. సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిశ్చంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేం, రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష. వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు, సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి, మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యహరిశ్చంద్రులు అన్నారు కదా, కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగినారు అధ్యక్ష. అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు, కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడిగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను, ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు, ఆ వ్యక్తే వద్దు, ఇవన్నీ వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది, విచారణ కొనసాగించాల్సిందే, విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది, అది కుదరదు. కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది. మీ ఆలోచన ఏందని? మాకేం ఆలోచన లేదు, ఏ వ్యక్తిని వేసినా సరే విచారణ జరగాలన్నదే ప్రభుత్వం ఆలోచన. ఖచ్చితంగా మా కోర్టు అడిగితే మేము మంచిది మారుస్తాము అని చెప్పి ఒప్పుకున్నాము. వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా ఎవరిని వేయాలో ఆ విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ కూడా ఈరోజు సాయంత్రం నియమిస్తాం అధ్యక్ష. ఇక రెండవ పాయింట్, వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు, తద్వారా తెలంగాణ అంతా దగదగా మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీలు రావడం వల్ల హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు, అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే 42% జనాభా ఉన్న తెలంగాణకు 42% అప్పులు, అదేవిధంగా 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 58% అప్పులు, ఆస్తులు పంపకాలు జరిగినాయి. కానీ విద్యుత్తులో
మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు, జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు, బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష.